Hi students, today we will discuss about the satellite. Welcome back to my channel. That channel name is Edi Physics channel. Okay, Edi Physics channel దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. దీంట్లో వాల్యుబుల్ వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే డిప్లొమా ఫస్ట్ ఇయర్ పిల్లలు ఈజీగా ఈ వీడియోస్ చూసే పాస్ అయిపోయేటట్టుగా, మంచి రిజల్ట్ కూడా, పాస్ అవటం కాదు మంచి రిజల్ట్ వచ్చేటట్టుగా ప్రతి వీడియో చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ప్రతి యూనిట్ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, నెక్స్ట్ టాపిక్స్ కానీ, ఫిజిక్స్లో ఉన్నటువంటి మొత్తం టాపిక్స్ దీనిలో పెట్టడం జరుగుతుంది. దయచేసి చూడని వాళ్ళు మన వీడియోస్ ఫాలో అయితే డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈజీగా మీరు ఫిజిక్స్ వరకు డోకా లేకుండా పాస్ అయిపోవచ్చు. మంచి రిజల్ట్ కూడా తెచ్చుకోవచ్చు. 100% రిజల్ట్ తెచ్చుకోవచ్చు. పాస్ అవటం కాదు, 100% రిజల్ట్ తెచ్చుకోవచ్చు. కాబట్టి మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఏది ఫిజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? వీటిని ఫాలో అయిపోండి. ఈజీగా మంచి మార్క్స్, గుడ్ రిజల్ట్ అనేది వచ్చిందని నేను హామీ ఇవ్వగలను. 100% షూరిటీ ఇవ్వగలను. ఓకేనా? కాబట్టి దయచేసి శాటిలైట్ అనేటువంటి మనం చెప్పుకున్నాం అంతకుముందు ఆల్రెడీ. దయచేసి మన వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే, గ్రావిటేషన్లో ఆల్రెడీ 2 వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోస్ 3 వీడియోస్ చేసాం, 3 వీడియోస్ చేసాం. 3 వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ముందు అది చూడండి. ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే ఈరోజు శాటిలైట్, దానిలో ఉన్న టైప్స్, ఆర్టిఫిషియల్ కానీ న్యాచురల్ శాటిలైట్స్ కానీ. ఓకేనా? వెళ్ళిపోదాం. శాటిలైట్ అంటే ఏంటి? An object in space that revolves around a bigger object. ఓకేనా? స్పేస్లో ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే, ఆబ్జెక్ట్ అనేది స్పేస్లో ఉంది అనుకున్నాం. స్పేస్లో ఉంది అంటే, స్పేస్లో ఉన్నప్పుడు దాని చుట్టూ ఇంకొక బిగ్గర్ ఆబ్జెక్ట్, ఒక చిన్న బాడీ తీసుకుంటే, చిన్న బాడీ అనేది బిగ్గర్ బాడీ చుట్టూ తిరగడమే శాటిలైట్. ఎప్పుడు ఆల్వేస్ తిరుగుతూనే ఉండాలి. నేను రెస్ట్ తీసుకుంటానంటే కుదరదు. ఓకేనా? కాబట్టి మనకు రెస్ట్ ఉంటుంది కానీ శాటిలైట్స్ రెస్ట్ ఉంటుంది, ఆల్వేస్ తిరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మీకే తెలుసు ఏమని, సన్ ఈజ్ ద బిగ్గర్ బాడీ. ఓకే, కంపేర్ టు రిమైనింగ్ ప్లానెట్స్, జూపిటర్ కానీ సాటర్న్ కానీ ఇవన్నీ. ఓకేనా? ఇలా 7 ఉంటాయి దాని చుట్టూ కూడా. అలాంటి అన్నిటితో పోల్చుకుంటే సన్ ఈజ్ ద బిగ్గర్ యూనిట్. దానికి 2 ఫోసైస్ ఉంటాయి. ఏదో ఫోసైని బేస్ చేసుకుని మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎర్త్ కూడా ఒక ప్లానెటే. కాబట్టి సన్ ఈజ్ ద బిగ్గర్ బాడీ. మరి ఎర్త్ అనేది ఎన్ కంపేర్ టు సన్, దట్ ఈస్ ద స్మాలర్ బాడీ. సో ఈ స్మాలర్ బాడీ అనేది బిగ్గర్ బాడీ చుట్టూ ఆల్వేస్ తిరుగుతూనే ఉంటేనే నీకు 24 అవర్స్ వస్తుంది అక్కడ. 24 అవర్స్, 365 డేస్. అవునా? గంటలు, డేసు, క్యాలెండరు, ఇదంతా దీని తిరుగుతూ ఉంటాయి ఆల్వేస్. నైట్ నేను పడుకుంటాను, నిద్ర పడుకుంటే మనం ఉండం. కాబట్టి ఆల్వేస్ రివాల్వ్ అవుతూనే ఉండాలి. దట్ మీన్స్ శాటిలైట్ అంటాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. శాటిలైట్ మే బీ ఏ ప్లానెట్. శాటిలైట్ అనేది ప్లానెట్ కావచ్చు, లేదా ఒక మెషిన్ కావచ్చు. అదేంది మేడం మెషిన్ అంటున్నారు, ఇప్పుడు దాకా ప్లానెట్స్ అన్నారు. ప్లానెటే, బట్ మెషిన్ అంటే మనం ప్రిపేర్ చేస్తున్నాం. చంద్రయాన్ 2, చంద్రయాన్ 1 మన చేత ప్రిపేర్ చేయబడింది శాటిలైట్ అనేది. అవి కూడా ఉంటాయిగా, నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఉన్నాయి. ఉండటం వల్లేగా ఈ రోజున మనకి శాటిలైట్ చూపిస్తుంది. కానీ ఇప్పుడు సముద్రంలో సుడిగుండం తిరిగింది, వాయుగుండం పడింది, వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఎక్కడ వెళ్ళి చూసారా అంటున్నాం. చూడరు కదా, ఎవరు వెళ్ళి అక్కడ తొంగి చూడరు కదా. చూసి ఓకే రౌండ్ తిరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ సుడిగుండం ఏర్పడిందని చెప్తారా? ఎవరు వెళ్ళరే సముద్రంలోకి, ఎవరి వల్ల కాదు. మరి దేని ద్వారా, దేని సహాయంతో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందా ఆ యొక్క వెదర్ రిపోర్ట్ అని చెప్తాం. అవునా? అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి, వాళ్ళు ఆల్వేస్ ఇక్కడ ఉంది పలానా రోజున ఇక్కడ ఉంది, ఇక్కడ కేంద్రీకృతం అయ్యింది, పశ్చిమ బెంగాల్కి లే పశ్చిమ సైడు, ఇట్లా చెప్తూ ఉంటారు దిక్కుల సైడు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? డ్యూ టు శాటిలైట్స్. మరి శాటిలైట్ పని ఏంటి? ఆల్వేస్ రివాల్వ్ అవుతూనే ఉంటాయి. మనకి ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతాయి. ఎర్త్ లోపల మొత్తం తిరుగుతూనే ఉంటుంది. 24 గంటలు తిరుగుతూనే సమాచారం అందిస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్. ఫోన్ మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం? ఏదైనా వైర్ కనెక్షన్ పెట్టారా? రాష్ట్రాలు దేశాలు దాటి మాట్లాడుతున్నాం కదా. మరి అలాంటప్పుడు మరి దేనివల్ల అంటావు? శాటిలైట్స్. అది ఎవరి చేత? నార్మల్ శాటిలైట్సా, మనం ప్రిపేర్ చేసుకున్న శాటిలైటా? మనం ప్రిపేర్ చేసుకున్న శాటిలైట్. అందుకే మ్యాన్మేడ్ శాటిలైట్స్ని ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటారు. ఓకేనా? న్యాచురల్గా మనకు స్పేస్లో 24 గంటలు సన్ చుట్టూ చంద్రుడని, నెక్స్ట్ వచ్చేసరికి భూమి అని, కుజుడని, వీళ్ళందరూ తిరుగుతూ ఉండదని బట్టేమో న్యాచురల్ శాటిలైట్స్ అంటారు. అర్థమైంది అనుకోండి. బట్
శాటిలైట్ అంటే తిరగటమే. ఏంటి తిరగటం? బిగ్గర్ బాడీ చుట్టూ స్మాలర్ బాడీ ఆల్వేస్ రివాల్వ్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ ద శాటిలైట్. సరే, ఇక్కడికి వెళ్దాం. మెషిన్ దట్ మూవ్స్ అరౌండ్ ఏ అనదర్ బిగ్గర్ ప్లానెట్ ఆర్ స్టార్. ఆ స్టార్ అయినా కావచ్చు, బిగ్గర్ బాడీ ఏదైనా బిగ్గర్ బాడీ చుట్టూ తిరగటం. సో ఎర్త్ ఈజ్ అ శాటిలైట్ ఆఫ్ ద సన్. అదిగో మనం చెప్పాం కదా ఇందాకే, ఎర్త్ అనేది ఒక శాటిలైటు. ఓకేనా? ఎర్త్ అనేది ఒక శాటిలైటే. దేని యొక్క శాటిలైట్? సన్ యొక్క ఉపగ్రహం కదా. నెక్స్ట్ మూన్ ఈజ్ ద శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ యొక్క ఉపగ్రహం ఎవరు? మళ్ళీ మూన్, చంద్రుడు. నెక్స్ట్ ఎర్త్కు ఉపగ్రహం, నెక్స్ట్ సన్కు ఉపగ్రహం, ఇలా ఉంటాయి కదా ఉపగ్రహాలు. ఇన్ ఆర్డర్ టు కంటిన్యూ ఏ శాటిలైట్ ఇన్ ఇట్స్ ఆర్బిట్. అలా ఆర్బిట్లో మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఇట్ షుడ్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే మనకు ఉన్నటువంటి ఏదైతే స్మాలర్ బాడీస్ అన్నీ కలిసి ఉంటాయో మొత్తం కూడా ఒక దగ్గరకు వచ్చి, ఓకేనా, ఒక బిగ్గర్ బాడీగా మనం ఫామ్ అవటం. ఓకే, అండ్ దెన్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ బి బ్యాలెన్స్డ్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇది ఏమవుతుందంటే ఫోర్స్ని మనకి టువర్డ్స్ది ఏదైనా ఒక బిగ్గర్ బాడీ ఉంటే బిగ్గర్ బాడీ సైడ్కి మనకి లాగుతూ ఉంటుంది, అట్రాక్ట్ చేస్తుంటుంది. అంటే అదే ఆ టైంలో ఉన్నటువంటిది బిగ్గర్ బాడీ స్మాలర్ బాడీ ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడే ఉండి దాన్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి టువర్డ్స్ది సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇవి బిట్వీన్ ద ప్లానెట్ అండ్ శాటిలైట్. ఓకే, ఇది కనుక లేకపోతే మరి అదేంటి, మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎర్త్, సన్న కనుక సన్ అనేది ఒక ఫోకస్ పాయింట్ అనొచ్చు, ఫోసైన్ బేస్ చేసుకోండి. మరి మిగతా రిమైనింగ్ ప్లానెట్స్ అని ఏం చేస్తున్నాయి? రివాల్వ్ అవుతూ ఉన్నాయి. మరి రివాల్వ్ అవుతున్నప్పుడు ఒక్క ప్లానెట్ దాని ప్లేస్లని ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేసి ఎంత స్పేస్లో తిరుగుతున్నాయి అంత స్పేస్లో తిరుగుతూ ఉండాలి. ఏదైనా ప్లేస్ తప్పింది అంటే ఇంకేం ఉండదు, మనకి మనుషులు ఉండవు, ఏ ప్లానెట్లో ఏమీ ఉండవు. కాబట్టి అలా మనకి ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉండదు. దేనివల్ల అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, సో న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ రెండుగా డివైడ్ చేసామని చెప్పాం కదా. ఏ శాటిలైట్ బి ఆర్బిట్స్ అరౌండ్ ద అనదర్ బిగ్గర్ బాడీ ఉందని చెప్తానే ఉన్నాం. ఒకదాని చుట్టూ ఒకటి తిరగటం అని. బిగ్గర్ బాడీ చుట్టూ స్మాలర్ బాడీ తిరగటం ఇన్ స్పేస్. దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్. దేర్ ఆర్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ అంటే మ్యాన్ మేడ్, మన చేత ప్రిపేర్ చేయబడినటువంటి శాటిలైట్స్. 2 రకాలు ఉన్నాయి. ఒకటే న్యాచురల్, మనం చెప్పాం ఆల్రెడీ, ఉపగ్రహాలు, శాటిలైట్లు, ఉపగ్రహాలు అనేవి స్పేస్లో తిరిగేటువంటి మొత్తం కూడా అవి. ఓకే, న్యాచురల్ శాటిలైట్కి వెళ్ళిపోదాం. ద సెలెస్టియల్ బాడీ అంటే ఖగోళ సంబంధమైన, తెలుగులో అర్థం. సెలెస్టియల్ అంటే ఖగోళం. ఓకే, భూ సంబంధమైంది కాదు, ఖగోళ సంబంధమైంది. స్పేస్ దట్ రివాల్వ్స్ అరౌండ్ అనదర్ బిగ్గర్ సెలెస్టియల్ బాడీ. ఖగోళ సంబంధం అంటే పైన మొత్తం స్పేస్లోనే ఇదంతా జరిగిద్ది అనమాట. ఒక బిగ్గర్ బాడీ చుట్టూ అనదర్ స్మాలర్ బాడీ అనేది మనకి తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, అరౌండ్ ద అనదర్ బిగ్గర్ బాడీ తిరుగుతూ ఉంటుంది. సో అలా తిరగటాన్ని మనం న్యాచురల్ శాటిలైట్ అంటాం. దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ శాటిలైట్స్. బిగ్గర్ సెలెస్టియల్ బాడీ, ఒక బిగ్గర్ సెలెస్టియల్ బాడీ చుట్టూ చిన్న నార్మల్ సెలెస్టియల్ బాడీ అనేది రివాల్వ్ అవటాన్ని మనం న్యాచురల్ శాటిలైట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ద శాటిలైట్ విచ్ నాట్ మ్యాన్ మేడ్. చూసారా, మ్యాన్ మేడ్ అనేది కాదు శాటిలైట్, బట్ న్యాచురల్ రివాల్వ్స్, మన చేత ప్రిపేర్ చేయబడింది అయితే కాదు. అరౌండ్ ఏ ప్లానెట్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ శాటిలైట్. న్యాచురల్గా తిరగటాన్ని మనం ఏమంటారు అంటున్నాడు? న్యాచురల్ శాటిలైట్స్ అంటారు. సో దేర్ ఆర్ 290 మేజర్ న్యాచురల్ శాటిలైట్స్. 290 మేజర్ న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయంట ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టంలో 290 మేజర్ న్యాచురల్ శాటిలైట్స్ అనేవి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లానెట్ ఈజ్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 న్యాచురల్ శాటిలైట్. ప్రతి ప్లానెట్ కూడా అట్లీస్ట్ ఒక న్యాచురల్ శాటిలైట్ అయితే కలిగి ఉంటుంది. ప్రతి ప్లానెట్ కూడా ఒక చిన్న 1 న్యాచురల్ శాటిలైట్ అయితే, అట్లీస్ట్ ఒక న్యాచురల్ శాటిలైట్ అనేది ఉంటుంది ఒక్కొక్క ప్లానెట్కి. ఎర్త్ హ్యాజ్ ఏ 1 అండ్ సాటర్న్ హ్యాజ్ 146 న్యాచురల్ శాటిలైట్స్. ఎర్త్ అనేది ఒకటైతే సాటర్న్కి అంటే శని వలయానికి అయితే 146 ఉన్నాయి అంట న్యాచురల్ శాటిలైట్స్, దానికి ఉపగ్రహాలు. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ మోర్ న్యాచురల్ శాటిలైట్స్ అవైటింగ్ డిస్కవరీ నౌ. ఇంకా కనుక్కోవాల్సినవి చాలా ఉన్నాయి అంట, థౌజండ్స్లో ఉన్నాయంట. న్యాచురల్ శాటిలైట్స్ ఆర్ మెనీ షేప్స్, సైజ్ అండ్ టైప్స్. షేపులు, సైజులు, డిస్క్ షేపులు ఉండొచ్చు, ఏ షేప్లో అయినా, రెక్టాంగులర్ షేప్లో ఉండొచ్చు, వాటి ఇష్టం. ఓకేనా, ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాబబ్లీ ఫార్మ్డ్ ఫ్రమ్ ద డిస్క్స్. అదిగో డిస్క్ ఆఫ్ గ్యాస్, డస్ట్, సర్క్యులర్ పాత్, ఇంకా అలా సోలార్ సిస్టంలో వాటి ఇష్టం. ఎగ్జాంపుల్ చూడండి, ఎర్త్, మూను, మార్స్, జూపిటర్, సన్ను, ఇలా యురేనియం, ప్లూటో,
ఓకేనా. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్, ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. దయచేసి 2, 3 రాసి కామా ఈటీసీ అని పెట్టేసేయండి మీకు తెలిసినవి. ఓకే. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, మ్యాన్ మేడ్ శాటిలైట్స్ విచ్ రివాల్వ్స్ అరౌండ్ ఏ మ్యాన్ మేడ్, మన చేత తయారు చేయబడిన శాటిలైట్ ఇవి. ఇవేం చేస్తాయి అంట, సెలిస్టియల్ బాడీ, ఖగోళ సంబంధంగా పైన ఉంటాయి కదా. ఏదైనా ఇప్పుడు ఉపగ్రహాన్ని పంపించాం మనం, ఒక శాటిలైట్ కనిపెట్టావు, చంద్రయాన్ 2నో లేకపోతే ఏదో ఒకటి కనిపెట్టావు, పేరు పెట్టి పంపించావు. అది ఎక్కడే తిరుగుతున్నాయా? లేదు కదా. ఇవి స్పేస్లోకి వెళ్ళాలి. స్పేస్లోకి వెళ్ళి అక్కడ సన్ చుట్టూనో లేకపోతే చంద్రుడి మీద పంపిస్తే చంద్రుడి చుట్టూనో తిరిగి, అంటే ఆ చంద్రుడు, సూర్యుడు, వీళ్ళందరూ ఎవరంటావు? లేకపోతే భూమి చుట్టూను, ఇదంతా ఎవరంటావు? వీళ్ళందరూ కూడా ఖగోళ సంబంధమైనటువంటివి. కాబట్టి సెలిస్టియల్ బాడీ అంటాం. సెలిస్టియల్ బాడీ చుట్టూ తిరగాల్సిందే మ్యాన్ మేడ్ శాటిలైట్స్ అనేవి. దాన్ని ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటాం. an artificial satellite is a machine, ఒక మెషిన్ అనమాట ఇది. దట్ ఈస్ లాంచ్ ఇన్ టు ద స్పేస్ అండ్ రివాల్వ్స్ అరౌండ్ ఏ ప్లానెట్ ఇన్ స్పేస్. ఇది మనం తయారు చేసి స్టార్ట్ చేస్తాము, స్పేస్లోకి పంపిస్తాం. అది ఒక బిగ్గర్ ప్లానెట్, ఏ ప్లానెట్ ఉంటే ఆ ప్లానెట్ మనం దేని మీద పంపిస్తే దాని చుట్టూ తిరిగి వస్తుంది. దాని చుట్టూ తిరుగుద్ది అనమాట. తిరిగి రాదు, తిరుగుతుంది. అక్కడ తిరిగి లాస్ అయిపోద్ది. ఇక్కడికి ఏం తిరిగి రావు, ఇన్ఫర్మేషన్ మాత్రం పంపిస్తుంది మనకి. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఆర్ మేడ్ ఇన్ ఏ షేప్స్, మెనీ షేప్స్ అండ్ సైజ్ హ్యావ్ డిఫరెంట్ పీసెస్. అవి కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎన్నో షేపుల్లో తయారు చేస్తూ ఉంటారు. మనకు ఉండేటువంటి శాటిలైట్స్ తెలుసు, కోన్ షేప్లో ఉంటాయి, అవునా కదా. సో ఇన్స్ట్రుమెంట్స్ అండ్ బోర్డ్ పర్ఫామ్ సో డిఫరెంట్ ఫంక్షన్స్ వైల్ ద స్పేస్. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేవి రీసెర్చ్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, వెదర్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ శాటిలైట్ వల్ల ఏమేం చేయొచ్చు, ఏటికి ఉపయోగం అంటే రీసెర్చ్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్స్, అవునా, ఇక్కడి నుంచి అక్కడ ఫోన్ మాట్లాడుకోవటం, వెదర్ ఇన్ఫర్మేషను, సుడిగుండం తిరుగుతుందా, ఎక్కడెక్కడ ఉంది ఏంటి నావిగేట్ చేయటము, ఎక్కడికి వెళ్ళారు ఏంటి, మనకి ఉన్నటువంటి నేవీ సిస్టమ్ మొత్తాన్ని గురించి తెలియజేస్తుంది. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఏంటి అంటే ఫస్ట్గా కనిపెట్టిన ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ అంటే స్పుత్నిక్. దట్ వాజ్ లాంచ్డ్ బై సోవియట్ యూనియన్ అనేటువంటి దేశాల్లో, మన దేశం కాదు ఇతర దేశాల్లో 1957లో కనిపెట్టడం జరిగిందనమాట. ద ఫస్ట్ ఇండియన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్, మన ఇండియన్, ఇక అది చూసి మనోళ్ళ ఇండియా వాళ్ళు ఓకే మేము కూడా ఒకటి స్టార్ట్ చేస్తామని చెప్పి ఆర్యభట్ట అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అది 1975లో స్టార్ట్ చేశారు. ఓకేనా. సో ఎగ్జాంపుల్స్ స్పుత్నిక్, ఎక్స్ప్లోరర్, ఆర్యభట్ట, యాపిల్, భాస్కర, ఇవన్నీ చంద్రయాన్ 1. ఓకేనా. ఇవన్నీ రాసుకోవచ్చు. చంద్రయాన్, కల్పన, ఆరో స్టార్, ఇవన్నీ మనం రాయంగా 2-3 ఎగ్జాంపుల్స్ రాస్తాం. ఓకేనా. 2-3 ఎగ్జాంపుల్స్ రాసేసి కామా ఈటీసీ అని పెట్టేస్తాం. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటాడు అన్నప్పుడు ఇలా రాయాలి, క్వశ్చన్ మార్క్ ఇది. ఓకేనా. ఇది మనకు ఉన్నటువంటిది. సో ఇంకా మనకి దీంట్లో ఉన్నటువంటి ఆర్బిటాల్ వెలాసిటీ అని ఒకటి ఉంది, నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ అని ఒకటి ఉంది. ఈ 2 టాపిక్లు మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత పిఎస్ఎల్వి అనేది ఒకటి, జిఎస్ఎల్వి అని ఒకటి ఉంది. ఇవన్నీ చెప్పుకుంటే, ఈ 4 టాపిక్లు చెప్పుకుంటే మనకి దీంతో 3rd యూనిట్ ఫినిష్. ఓకే. థ్యాంక్ యూ 1 and all.